లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి సెగలు రేకెత్తుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు, న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంబటి అరెస్ట్ను అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించిన శ్రవణ్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ముఖ్యంగా ఆయన చేసిన ఒక హెచ్చరిక ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అసలు సినిమా చూపిస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జాడా శ్రవణ్ తన ప్రసంగంలో ప్రస్తుత ప్రభుత్వం తీరును ఎండగడుతూ అంబటి రాంబాబు లాంటి సీనియర్ నేతలను టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ కేడర్ను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ భయపెట్టే ప్రయత్నాలను తప్పికొట్టామని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, 5 ఏళ్లు ముగియడానికి ఎంతో సమయం పట్టదని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన శ్రవణ్ ఇప్పుడు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి టీడీపీ కార్యకర్త తమ నాయకుడి అరెస్టుకు పడుతున్న బాధను అనుభవించేలా చేస్తామని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తి ఆవేశం కాదని, ఇది రాబోయే కాలంలో జరగబోయే పొలిటికల్ వార్కు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంబటి అరెస్టు ద్వారా ప్రభుత్వం ఒక మెసేజ్ పంపాలని చూస్తే దానికి ప్రతిగా జాడా శ్రవణ్ మరింత ఘాటుగా స్పందించారు. 2029లో జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తామని అనడం ద్వారా ఆయన కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. న్యాయపరమైన పోరాటంతో పాటు రాజకీయంగా కూడా ఎదురుదాడికి దిగుతామని ఆయన పిలుపునిచ్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పే ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నేతలనే ఎందుకు లక్ష్యం చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు వడ్డీతో సహా చెల్లిస్తానని శ్రవణ్ అనడం సంచలనంగా మారింది. అంబటి రాంబాబు అరెస్ట్ అనేది ఒక చిన్న నిప్పురవ్వ మాత్రమేనని, ఇది మునుముందు పెద్ద దావానాలాగా మారుతుందని ఆయన హెచ్చరించారు. అధికారం గర్వంతో విర్రవీగుతున్న వారికి కాలమే సమాధానం చెప్తుందని, 2029లో అధికారం మారిన తర్వాత సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోవాలని ఆయన సూచించారు. రాజకీయాల్లో ప్రతీకార అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాకపోయినా ప్రస్తుత పరిస్థితులు తమను ఆ దిశగా ఆలోచింపజేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద జాడా శ్రవణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. కూటమి ప్రభుత్వం ఈ హెచ్చరికను ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.